వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇక దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది హైకోర్టు. దండే విఠల్ ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణకు పత్రాలు ఇచ్చారని కోర్టులో పిటిషన్ వేశారు కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి. రాజేశ్వరరెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికల రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 50,000 రూపాయలు జరిమానాను విధించింది హైకోర్టు. ఇక 2022లో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు దండే విఠల్. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది హైకోర్టు. ఇక దండే విఠల్ ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణకు పత్రాలు ఇచ్చారని కోర్టులో పిటిషన్ వేశారు కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి. రాజేశ్వరరెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఇస్తారు. సత్యనారాయణ, చెప్పండి. అయితే ఏదైతే దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు అనేటటువంటి సందర్భం ఏదైతుందో అది దాదాపుగా 2021 ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు దండే విఠల్ ఆయన ఏకపక్ష విజయం సాధించడం జరిగింది. అయితే అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ని ఎంపిక అభ్యర్థిగా ప్రకటించడంతో అదే టికెట్ ఆశపై ఉన్నటువంటి తను కూడా ఎమ్మెల్సీ పోటీలో ఉన్నటువంటి ఒక రేస్ లో ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతే పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి ఉన్నాడో అతను కూడా టికెట్ ఆశించాడు. కానీ ఎప్పుడైతే దండే విఠల్ కి అధికారం అంటే అప్పుడు ఉన్నాడు కేసీఆర్ దండే విఠల్ కి టికెట్ కేటాయించడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా అంటే పోటీ లేకుండా పోటీ లేకుండా కేవలం ఒక ఎన్నిక కావాలని చెప్పేసి అంటే ఎలాంటి పోటీ లేకుండా ఎన్నిక చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అభ్యర్థుల్ని నా పోటీ నుంచి తప్పుకునేటటువంటి ఒక విధంగా నామినేషన్ ఉపసంహరించుకునేటటువంటి ఒక విధంగా చేసినటువంటి ఒక ఆరోపణలు అయితే అప్పట్లో వినిపించాయి. అయితే దాదాపుగా అందరూ అభ్యర్థులు తప్పుకున్నప్పటికీ కూడా చివరిలో పోటీలో ముగ్గురు అభ్యర్థులు అటు దండే విఠల్తో పాటు తర్వాత పెందూరు పుష్పరాణి అలాగే జెడ్పీటీసీ ఇతరు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి కూడా పోటీలో ఉన్నటువంటి సందర్భం అవుతుంది. అయితే చివరిలో తన యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను లేకుండానే తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తనను పోటీలో తప్పుకున్నట్టుగా తన నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకున్నట్టుగా చేశారని చెప్పేసి అప్పట్లో ఇది ఒక సంచలనంగా అయింది. అయితే ఆయన అప్పట్లోనే దీనిపై కోర్టుకైతే వెళ్ళినటువంటి ఒక సందర్భం. ఆ తర్వాత కోర్టులో ఈ యొక్క తీర్పులు వస్తూ తర్వాత అంటే ఇప్పటికైతే అంటే చాలా తర్వాత అంటే కొన్నాళ్ళ తర్వాత అంటే 2022 తర్వాత దాదాపుగా ఒక 2 సంవత్సరాల పాటు ఈ యొక్క తీర్పు సాగి చివరికి పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి ఏదైతే ఆ కోర్టులో అప్పీల్ చేశారో తన యొక్క సంతకం ఫోర్జరీ జరిగిందని ఆ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేయాలంటూ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి ఏదైతే హైకోర్టులో పిలుపు వేశారో దానికి ఈ రోజు ఆ తీర్పు అయితే ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఆ వాదనలు విన్న తర్వాత హైకోర్టు అయితే దండే విఠల్ ఎన్నిక చెల్లదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు దండే విఠల్ కి 50,000 రూపాయల జరిమానా కూడా విధించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దాంట్లో అదే కాకుండా ఇక ఎప్పుడైతే ఒక ఎన్నిక రద్దయిన తర్వాత సాధారణంగా ఎన్నిక సెకండ్ పొజిషన్ లో ఎవరైతే ఉంటారో ఆ సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నిక కావడం జరుగుతుంది. కానీ దండే విఠల్ దీనిపై కొంత దండే విఠల్ సంబంధించిన న్యాయవాదులు కొంత సమయం అడగడంతో దాదాపు 4 వారాల సమయం దీనిపై ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అప్పట్లో జరిగినటువంటి ఒక 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా తప్పుకున్నారు. అయితే అప్పుడు స్థానిక సంస్థల ఓవరాల్ గా ఉన్నటువంటి మొత్తం 860 ఓట్లలో సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి పెందూరు పుష్పరానికి 75 ఓట్లు వచ్చాయి. దండే విఠల్ కి 742 ఓట్లు తెచ్చుకున్నారు. దాదాపుగా ఆయన 667 ఓట్ల మెజార్టీతో అప్పట్లో గెలుపొందడం జరిగింది.
దీనికి సంబంధించి ఈ యొక్క రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ పత్రాన్ని తను కూడా పోటీలో ఉన్నట్టుగానే తను భావించాడు. ఎందుకంటే తన నామినేషన్ పత్రాన్ని అది ఫోర్జరీ సంతకంతో సవరణకు గురైనట్టుగా చేసినటువంటి ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన హైకోర్టులో అయితే పిల్ వేసి ఇప్పుడు సాధారణంగా దానికి అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భం అయితే కనిపించింది మనకు. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.